రీసెంట్‌గా చాలా రోజుల తర్వాత ఎప్పటినుంచో ఉంది ఈ ప్లాన్. 1 ఇయర్ ఆఫ్ మాస్టరింగ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అని. అసలు 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కదా! ప్రెజెంట్. సో, అసలు ఏమేమి ఉంటాయి? ఎక్కడెక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి అనేది చూద్దామని. సో, ఓకే. సమ్మరైజ్ చేయడానికి ట్రై చేశా. లెట్స్ సీ. సో, ఇంతకుముందంటే కొన్ని టెక్నాలజీస్ వస్తే సరిపోద్ది గానీ, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌లో అన్నీ రావాలన్నమాట. ప్రతి ఒక్కటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఓవరాల్ 360 డిగ్రీస్. సో, మనం ఈ ఫుల్ స్టాక్‌లో ఏముంటాయనేది లోపలికెళ్తే సి సి మనం దీనికన్నా చాలా ఉంటది డెప్త్. బట్ మనం ఒక స్ట్రక్చర్డ్ డిజైన్ ఫాలో అవ్వడానికి 8 పాయింట్స్ మాట్లాడుకుందాం. అసలు ఫుల్ వెబ్ డెవలపర్‌కి ఈ 8 డొమైన్స్‌లో టచ్ ఉండాలి. ఎంతో కొంత పర్సెంటేజ్ ఒక్కొక్కళ్ళు బ్యాక్ ఎండ్ స్ట్రాంగ్ ఉంటారు. ఒక్కోళ్ళు ఫ్రంట్ ఎండ్ స్ట్రాంగ్ ఉంటారు. ఒక్కోళ్ళు డేటాబేస్ టెక్నాలజీ స్ట్రాంగ్ ఉంటారు. ఒక్కోళ్ళు మొత్తం డెవాప్స్ స్ట్రాంగ్ ఉంటారు. సో, ఇవన్నీ కలిపితే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. సో, బేసికల్లీ ఏమేమి ఉంటాయి అనేది 8 లిస్ట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇప్పుడున్న జమానాలో మినిమమ్ 2, 3 రావాలి. ఒకటొస్తే నడవట్ల. సో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో పాటు డీఎస్ఏ ఉండాలి. డీఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి మనం డేటాని ఎట్లా స్టోర్ చేస్తాం, ఆహ్, ఎన్ని వేస్‌లో స్టోర్ చేస్తాం, ఒక ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది అల్గోరిథమ్స్. సో, ఎలా స్టోర్ చేస్తాం అనేది డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ చేస్తాం. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఇది. సో, డీఎస్ఏ అనేది హార్ట్ అనమాట కోడింగ్‌కి. అండ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్. నీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్, బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్, డేటాబేస్ టెక్నాలజీస్. ఈ 3 లేయర్స్ మనకి ఒక వెబ్ అప్లికేషన్ ఫార్మ్ అయిద్ది. ఒక వెబ్ అప్లికేషన్ మనం డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడొక్కడ హోస్ట్ చేయాలి. లోకల్‌గా రన్ చేస్తే వేరే వాడు యాక్సెస్ చేయలేడు కదా! సో, దాన్ని హోస్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఐఏఎస్ అని మైక్రోసాఫ్ట్ ఉంది. అది విండోస్ వెబ్ సర్వర్ అనమాట. నేటివ్ హోస్టింగ్ అంటారు. అట్లా కాకుండా క్లౌడ్ హోస్టింగ్స్ ఉన్నాయి. డాకర్, క్యూబర్నెటిస్ అని అట్లాగా. సో, ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ అందరూ మాట్లాడేది ఏఐ, ఎంఎల్, క్లౌడ్. సో, ఈ 3 కాన్సెప్ట్స్ అనేది ఎంతో కొంత ఐడియా ఉండాలి. సో, క్లౌడ్ టెక్నాలజీస్ ఏంది? మనం మేజర్‌గా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ టెక్నాలజీస్ మాట్లాడదాం. అజ్యూర్ గురించి. ఓకే. అండ్ ఏఎంఎల్‌లో చిన్న చిన్న టాపిక్స్, లాంగ్వేజ్ మోడల్స్ ఏంటి? ఏజెంట్స్ ఏంటి? ఏఐ అనలిటిక్స్ ఏంటి? అట్లాగా. సో, ఇదంతా అయిన తర్వాత ఒక కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ ఎట్లా డిజైన్ చేస్తారు? ఓవరాల్ అసలు టాప్ ఆర్కిటెక్చర్ లెవెల్‌లో మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే అనలిటిక్స్‌తో సహా వచ్చా. సీ మనకి బోల్డన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. బట్ నేను మాట్లాడేది ఇక్కడ మేజర్ 3 లాంగ్వేజెస్ మాట్లాడతా. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎక్స్‌పీరియన్స్ చేసిన దాంట్లో 3 లాంగ్వేజెస్ టచ్ చేశా. ఒకటి సి షార్ప్. సి షార్ప్ గురించి మాట్లాడాలంటే ఇది స్టడీ డిమాండ్ ఉంటది ఇప్పుడు. లెగసీ అప్లికేషన్స్ అన్నీ మైక్రోసాఫ్టోడు 2000స్, 90స్ నుంచి సి షార్ప్ ఉంది కాబట్టి సో, ఆల్ ద లెగసీ అప్లికేషన్ సిట్స్ ఇన్ సి షార్ప్. ఇప్పుడిప్పుడు మైగ్రేట్ అవుతున్నాయి గానీ, ఇంకా మైగ్రేట్ అవ్వని చాలా వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి స్టడీ డిమాండ్ ఉంటది. నీకెప్పుడు ఇంకొక నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు డిమాండ్ ఉంటది సి షార్ప్‌కి. ఓవరాల్‌గా 8-10% ఆఫ్ ద డెవలపర్స్ యూజ్ సి షార్ప్. ఒక చిన్న దీని ఫీచర్ చెప్తాను. సి షార్ప్ అనేది స్ట్రాంగ్‌లీ టైప్డ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్‌లీ టైప్డ్ లాంగ్వేజ్‌కి జావా స్క్రిప్ట్ అనేది నాట్ స్ట్రాంగ్‌లీ టైప్డ్ లాంగ్వేజ్‌కి. ఈ డిఫరెన్స్ ఏందంటే, మనం ఏదన్నా వేరియబుల్‌ని స్టోర్ చేసేటప్పుడు దాన్ని డేటా టైప్ డిఫైన్ చేసి స్టోర్ చేస్తే అది స్ట్రాంగ్‌లీ టైప్డ్ అనమాట. స్ట్రాంగ్లీ టైప్డ్. ఆ! ఓకే. సీ జావా స్క్రిప్ట్ అనేది డైనమికల్లీ టైప్డ్. సో, నువ్వు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు, నంబర్ స్టోర్ చేయొచ్చు, డేట్ స్టోర్ చేయొచ్చు. ఇలా స్టోర్ చే డేటా టైప్ ఏంటనేది డిఫైన్ చేయక్కర్లా. అక్కర్లా. అది డైనమిక్‌గా అది మనం ఇచ్చిన ఇప్పుడు డబుల్ కోట్స్‌లో ఇస్తే స్ట్రింగ్‌లా తీసుకుంటది. మామూలుగా నంబర్ ఇస్తే నంబర్‌లా తీసుకుంటది. అట్లా. అంటే జావా స్క్రిప్ట్ మోర్ అడ్వాన్స్డ్. మోర్ అడ్వాన్స్‌డ్ అని చెప్పలేం. రిక్వైర్మెంట్ బట్టి. టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ సూపర్ సెట్. అంటే జావా స్క్రిప్ట్ మీద ఒక కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇదంతా ఫీచర్స్ యాడ్ చేసి టైప్ స్క్రిప్ట్ చేశారు. బట్ టైప్ స్క్రిప్ట్ అనేది స్ట్రాంగ్‌లీ టైప్డ్. మన డెవలపర్స్‌కి స్ట్రాంగ్‌లీ టైప్డ్ ఉండాలి. ఎందుకంటే ఓకే. రన్ టైమ్‌లో నీకు ఎర్రర్స్ వస్తాయి. స్ట్రాంగ్‌లీ టైప్డ్ లేకపోతే, డైనమికల్లీ టైప్డ్ ఉంటే. ఓకే. నువ్వు కంపైల్ టైమ్‌లో ఎర్రర్స్ ఏం చూపించకపోయినా, రన్ టైమ్‌లో వచ్చేపాటికి నువ్వు లాట్ ఆఫ్ డేటాని తీసుకుంటావు కాబట్టి, ఆ డేటా ఫిక్స్డ్ టైప్ ఉండాలి. లేకపోతే ఎర్రర్స్ వస్తది. సో, ఓకే. దాని పరంగా స్ట్రాంగ్‌లీ టైప్డే బెటర్ యాస్ పర్ డెవలపర్స్. ఓకే. చిన్న సో, చిన్నాటికి కాంప్లెక్స్‌గా లేని వాటికి ఇది వాడొచ్చు. లూజ్‌లీ టైప్డ్. డైనమికల్లీ టైప్డ్ ఎలాంటి సినారియోస్‌లో ఉంటదంటే, అంటే నీకు ఆల్రెడీ అంటే కంపైల్ టైమ్ అప్పుడు నీకు ఫుల్ ఐడియా ఉండి మొత్తం దీంట్లో ఈ వేరియబుల్‌లో స్ట్రింగ్ పంపించినా, నంబర్ పంపించినా నాకు ఫంక్షనాలిటీ ఓవరాల్‌గా ఎఫెక్ట్ అవ్వదు అనే కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ఇది వాడొచ్చు. ఓకే. బై ద వే సో, సి షార్ప్ అనేది డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్స్‌లో యూజ్ చేస్తారు మోస్ట్‌లీ. డాట్ నెట్ అనేది మైక్రోసాఫ్ట్ ఓడిది. ఏఎస్‌పీ డాట్ నెట్ అంటే లెగసీ. దాని తర్వాత డాట్ నెట్ ఎంవీసీ వచ్చింది. డాట్ నెట్ కోర్ వచ్చింది. బ్లేజర్ అనేది ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. సో, బ్లేజర్‌లో కూడా మనం సి షార్ప్ వాడతాం. ఈ సి షార్ప్ ఎక్కడ వాడతాం అనేది ఇది. హ్మ్. జావా స్క్రిప్ట్ ఎక్కడ ఇప్పుడు వాడతాం. ఇప్పుడు నేను ఒక యాప్ బిల్డ్ చేయాలంటే
డాట్ నెట్ ఫ్రేమ్వర్క్స్ లో ఏది వాడతాను? డాట్ ఏది నెట్ వాడాలి? కోర్ లేటెస్ట్. ఓకే. డాట్ నెట్ కోర్ ఇస్ ద లేటెస్ట్. డాట్ నెట్ కోర్లో మళ్ళీ వర్షన్స్ ఉంటాయి. డాట్ నెట్ 5+ నుంచి డాట్ నెట్ కోర్ అంటాం. 5, 6, 7, 8, ఇప్పుడు 8 నడుస్తుంది అనుకుంటా. ఓకే. సో జావా స్క్రిప్ట్ ఎక్కడ వాడతాం? క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్లో వాడతాం. మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లెగసీ అప్లికేషన్లో మోస్ట్ ఆఫ్ ద వ్యాలిడేషన్స్ జావా స్క్రిప్ట్లో రాస్తాం. మనకు చాలా పాత అప్లికేషన్స్లో జావా స్క్రిప్ట్ ఫైల్స్ చాలా ఉంటాయి. జావా స్క్రిప్ట్లో అంటే ఇంటిగ్రేటెడ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అనమాట లెగసీ అప్లికేషన్స్లో. టైప్ స్క్రిప్ట్ అనేది ఇన్ డిమాండ్, వెరీ హై గ్రోత్. ఇట్ ఈస్ అ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ సేఫ్టీ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను టైప్ సేఫ్టీ గురించి. యాంగులర్, రియాక్ట్ ఫ్రేమ్వర్క్లో టైప్ స్క్రిప్ట్ వాడతాం. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా దాంట్లో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఇది నేర్చుకోవాలి. ఇది ఓవరాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్. యాంగులర్, రియాక్ట్, బ్లేజర్. సో దాని 6.2 to 7.9% ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. నేను వెబ్ అప్లికేషన్స్ మాట్లాడుతున్నప్పుడు ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఎస్ఏపి టెక్నాలజీస్ అవ్వచ్చు, మన ఈ .NET, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ అవ్వచ్చు, గూగుల్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. దాంట్లో అప్రాక్సిమేట్లీ 8% ఆఫ్ వెబ్ యాప్స్ రియాక్ట్లో ఉంటాయి. రియాక్ట్ ఏంటంటే వెరీ స్మాల్ అప్లికేషన్ డీల్ చేయడానికి బెస్ట్ సూటబుల్. ప్లగ్ అండ్ ప్లే మెకానిజం అంటారు కదా, ప్లగ్ అండ్ ప్లే మెకానిజంలో రియాక్ట్ టాప్. ఓకే. నువ్వు ఎప్పుడైతే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వెళ్ళాలో, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, లాట్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటుంది. సో అప్పుడు యాంగులర్ వాడతాం. బ్లేజర్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న మైక్రోసాఫ్ట్ ఈ యాంగులర్, రియాక్ట్ పోటీగా బ్లేజర్ అనేది దింపాడు. బ్లేజర్ ఈస్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ వేర్ వి యూస్ C#. ఓకే. యాంగులర్ ఫుల్ ఫీచర్ టైప్ స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎంటర్ప్రైజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ లెవెల్స్లో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి యాంగులర్ వాడతాం. రియాక్ట్ అనేది లైట్ వెయిట్ UI లైబ్రరీ ఫర్ డైనమిక్ కాంపోనెంట్ బేస్డ్ యాప్స్. నువ్వు రియాక్ట్ అనేది ఎట్లా ఉపయోగించవచ్చు? ఒక చిన్న ఫీచర్ డెవలప్ చేసి రియాక్ట్లో ఆ చిన్న ఫీచర్ తీసుకొచ్చి నువ్వు ఎక్కడన్నా ఇంటిగ్రేట్ చేయొచ్చు వేరే వెబ్ అప్లికేషన్లో ఎక్కడన్నా. ఇది చాలా అంటే కంపాటబుల్ అనుకో, అండ్ వెరీ డైనమిక్, వెరీ ఫాస్ట్. రియాక్ట్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఎవరు అడిగినా రియాక్టే అంటాడు, అంటే రియాక్ట్ కావాలంటాడు. సో బోత్ యాంగులర్ అండ్ రియాక్ట్ యూజెస్ టైప్ స్క్రిప్ట్, బ్లేజర్ యూజెస్ C#. ఇప్పుడు ఈ 3 కలిపి లెస్ దాన్ 10% కదా, మిగిలిందంతా ఏం వాడుతున్నాయి? చెప్పాను కదా, ఎస్ఏపి బేస్డ్ వెబ్ యాప్స్ అవ్వచ్చు, పైథాన్, జావా బేస్డ్ వెబ్ యాప్స్ అవ్వచ్చు. జావాలోకి వెళ్తే ఇవి 3 ఇంపార్టెంట్ అని నేను అట్లా, ఇది నాకు వచ్చిన డొమైన్. ఓకే. ఇప్పుడు ఇది ఒక ఓషన్ కదా, ఈ ఓషన్ లో నేను స్విమ్ చేసే ఏరియాని నేను కవర్ చేస్తున్నాను. ఓకే. సో బేసికలీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఫ్రేమ్వర్క్ ని చూస్ చేసుకుంటాం. ఇప్పుడు చిన్న అప్లికేషన్ అనుకో, రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ వాడి, నేను మైక్రో సర్వీస్ C# వెబ్ API వాడి, SQL సర్వర్ వాడి, IIS లో హోస్ట్ చేసి, అజియోర్ అథెంటికేషన్ వాడి ఇట్లా వాడతాను. అట్లా కాదు, సపోజ్ నాదొక బిగ్ ఆర్గనైజేషన్ మైక్రోసాఫ్ట్ అనుకో, మైక్రోసాఫ్ట్కి చిన్న అప్లికేషన్ పనికిరావు, వాడికి ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మేట్ కావాలి. సో వాడి SAP సిస్టమ్స్ వాడతాడు. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ SAP సిస్టమ్స్. ఇదంతా బేసికలీ ఓవరాల్ సిట్టింగ్ ఆన్ ERP డొమైన్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ERP డొమైన్లో టాప్ అంటే SAP అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇంకా డిఫరెంట్, ఇప్పుడు జావాలోకి వెళ్తే దాని ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ వేరు ఉంటాయి, పైథాన్ అప్లికేషన్స్ ఉంటాయి, నోడ్ JS డెవలప్మెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అదర్ అనమాట.